ఈరోజు దేవుని వాగ్దానంను ధ్యానించుటకు నాతో పాటు ఏకీభవించిన ప్రతి కుటుంబంనకు మన ప్రభువును రక్షకుడైన యేసయ్య కృప కనికరము క్షేమము ఈ దినమంతయు మీకు తోడైండును గాక. ఒక సంవత్సరం క్రితం నాకు ఆఫ్రికా దేశంలో తెలిసిన ఒక పాస్టర్ గారు ఒక వాట్సాప్ సందేశాన్ని నాకు పంపించున్నారు. అందులో ఆయన పెట్టిన ఇమేజ్ ఒక ఫోటోకి దాని కింద ఒక సందేశాన్ని పంపించున్నారు. ఆ సందేశం యొక్క అర్థము, ఆ ఫోటోల యొక్క అర్థం ఏంటని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఒక సోఫా మీద పడుకుని ఉన్నాడు. ఆ సోఫా మీద పడుకున్న వ్యక్తి మొత్తం శరీరం అంతా బక్కగా అయిపోయి మొత్తం ఎముకలు మాత్రమే కనబడుతున్నాయి. అంటే ఈక్వల్ టు అస్థి పంజరం వల్లే ఆ వ్యక్తి ఉన్నాడు. ఆ కింద రాసిన యొక్క ఆ సందేశం యొక్క అర్థం ఏమిటంటే ఆ వ్యక్తి స్నేహితుడికి హాని కలగాలని, అతని స్నేహితుడు నాశనం అయిపోవాలని ఇతను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేయటాన్ని బట్టి, అనేక సంవత్సరాల నుంచి ఉపవాసం ఉండి ప్రార్థన చేయటాన్ని బట్టి అతను శరీరం కుషించిపోయింది, తన అనారోగ్యం కూడా కుషించిపోయి చివరికి ఆయన వ్యక్తి ఎలా తయారయ్యాడంటే ఒక అస్థి పంజరం వల్లే తయారయ్యాడు. అంటే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ వ్యక్తి ఎవరైనా, నీవైనా కావచ్చు, నేనైనా కావచ్చు, నీ బంధువుల నిమిత్తమైనా, నీ స్నేహితుల నిమిత్తమైనా, మరి నీకు తెలిసిన వారు ఎవరి నిమిత్తమైనా నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావు, ఆ వ్యక్తికి హాని జరగాలని, లేకపోతే ఆ వ్యక్తిలో ఒక నాశనం రావాలని నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో, అలాంటి ప్రార్థనను దేవుడు ఎంత మాత్రము అంగీకరించడు. ఈరోజు అలాంటి అజ్ఞానమైన ప్రార్థన చేస్తుంటే కనుక ఈ వాక్యం వింటున్న నీవు అలాంటి ప్రార్థనను మానుకోవాలని ప్రభు పేరట నేను మనవి చేయుచున్నాను. ఎందుకంటే ఆ వ్యక్తి కృషించిపోయాడు, నశించిపోయాడు, మరణానికి దగ్గరగా అయిపోయాడు. ఎందుకంటే దేవునికి ఇష్టం లేని ప్రార్థన నువ్వెంత చేసినా అది వ్యర్థము. ఎంత ఉపవాసం ఉన్నా అంత మాత్రమే కాదు, ఒక వ్యక్తి యొక్క నాశనము కోరుకుని, ఒక వ్యక్తి నాశనం అయిపోవాలని, ఒక వ్యక్తికి హాని కలగానని నువ్వెంత ప్రార్థించినా కానీ ఆ ప్రార్థన దేవుడు ఎన్ని సంవత్సరాలు చేసినా, ఎంత ఏడ్చి ప్రార్థన చేసినా, ఎంత ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా దేవుడు దానిని అంగీకరించడు. ఈరోజు చాలామంది ఇరుగు పొరుగు వారి నిమిత్తం వాళ్ళు ఎలాగైపోవాలి, అలాగైపోవాలని అలా చేయొద్దు. ఎందుకంటే దేవుడు ఆ ప్రార్థన వినడు. అనవసరంగా నీ సమయాన్ని వృధా చేసుకోకు, నీ ఆరోగ్యాన్ని నువ్వు పాడు చేసుకోకు. అందుకని అపోస్తలుడైన పౌలు ఈ యొక్క విషయాన్ని మనకి జీవ గ్రంథం ద్వారా తెలియజేస్తున్నారు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 39వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాము. నార్ హైట్, నార్ డెప్త్, నార్ ఎనీ అదర్ క్రియేచర్ షల్ బి ఏబుల్ టు సెపరేట్ అస్ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ గాడ్ విచ్ ఈజ్ ఇన్ క్రైస్ట్ జీసస్ అవర్ లార్డ్. హల్లెలూయా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఏమంటున్నారంటే, ఇదిగో దేవుని యొక్క ప్రేమ నుండి నిన్ను నన్ను కూడా ఏది కూడా ఎడబాపలేదంట. హల్లెలూయా. దేవుని ప్రేమ నుండి నిన్ను నన్ను కూడా మరణమైనను, జీవమైనను, దేవదూతులైనను, ప్రధానులైనను, అధికారులైనను, ఎవరైనా కావచ్చు, దేవుని ప్రేమ నుండి మనలను వేరుపరచలేరంట. హల్లెలూయా. గనుక ప్రియ కుమార్తె, ఎవరో నీకు హాని చేస్తున్నారని, ఎవరో నిన్ను తృణీకరిస్తున్నారని నువ్వు భయపడొద్దు, కలత చెందొద్దు, ఎంత మాత్రము సందేశించొద్దు. ఎందుకంటే మనుషులు నిన్ను తృణీకరిస్తున్నారేమో, నీకు ఒక శుభవార్త, కానీ దేవుడు నిన్ను తృణీకరించటం లేదు. ప్రియ కుమార్తె, ఈ వాక్యం వింటున్న నీవు ఒక విషయంలో సరి చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు నిన్ను మాత్రమే కాదు, నిన్ను, నన్ను, ఇతరులను కూడా, ఈవెన్ అన్యజనులను కూడా సమానముగా ప్రేమిస్తున్నాడు. మనం ఏమనుకుంటామంటే, నేను ఎక్కువ ప్రార్థన చేస్తున్నాను కాబట్టి నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, నేను ఎక్కువగా కానుకలు ఇస్తున్నాను కాబట్టి, నేను ఎక్కువగా సంఘంలో పరిచర్య చేస్తున్నాను కాబట్టి, నేను ఎక్కువగా సంఘానికి వెళ్తున్నాను కాబట్టి నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, సంఘానికి రాని ఇంకో క్రైస్తవులను లేదా అన్యజనులను తక్కువగా ప్రేమిస్తున్నాడు అని మీరు అనుకుంటారు. అది తప్పు. ఎందుకంటే మనం యోహాను సువార్త 3:16లో కనుక చదివినట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. హల్లెలూయా. క్రైస్తవులే కాదు, లోకాన్ని కూడా ప్రేమిస్తున్నాడు, లోకంలో అన్యజనులను కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. కనుక ప్రియ కుమార్తె, అందరినీ ఆయన సమానముగా ప్రేమిస్తున్నాడు. కనుక ఒకరి నాశనం పోవాలని, ఒకరికి హాని జరగాలని నువ్వెంత ప్రార్థన చేసినా వారిని దేవుడు అంత మాత్రము కూడా తృణీకరించడు. కనుక ప్రియ కుమార్తె, ఇలాంటి జ్ఞానం కలిగిన ప్రార్థన చేయ. ఒకవేళ నీ కుటుంబంలో, నీ బంధువులకి, రక్త సంబంధికులకి, లేకపోతే నీ స్నేహితులకి, వ్యాపారంలో, లేదా ఎక్కడెక్కడైనా నువ్వు ఒకళ్ళ నాశనము కావాలని నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ప్రార్థన రిక్వెస్ట్లు పెడుతున్నావేమో వివిధ మార్గముల ద్వారా, తప్పు. నువ్వు అలా చేయొద్దు. అలా చేసిన దేవుడు ఆ వ్యక్తిని ప్రేమిస్తూనే ఉంటాడు. అనవసరంగా నువ్వు సమయాన్ని వృధా చేసుకుని నువ్వు ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకుంటావు. కనుక ప్రియ కుమార్తె, ఈ దినమున చెప్పబడిన వాక్య ప్రకారంగా దేవుని యొక్క ప్రేమ నుండి నిన్ను, నన్ను ఏ నరుడు కూడా, ఈ భూమి మీద ఉన్న ఏ నరుడు కూడా మనల్ని వేరుపరచలేడు. ఇది గొప్ప శుభవార్త. యేసయ్యను కలిగి ఉన్న మనము, ఆయన దేవాతి దేవునిగా కలిగి ఉన్న మనము, ఆ రక్షకునిగా కలిగి ఉన్న నీవు, నేను ఎంతో అదృష్టవంతులం. కనుక మనల నుండి ఏది కూడా
ఆయన ప్రేమ నుండి మనల్ని ఏది కూడా వేరుపరచలేదు. కనుక ఇలాంటి తలంపు కలిగి ఉండు. ఒకవేళ ఎవరు తృణీకరిస్తున్నాడు నువ్వు అనుకో, వీళ్ళు తృణీకరిస్తున్నాను, కానీ నా దేవాతి దేవుడు నన్ను తృణీకరించట్లేదు. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను హక్కునే చేర్చుకుంటున్నాడు. చూడండి ప్రియులరా, ఈ దావీదు కూడా అనేకమైన తప్పులు చేసినా కానీ దేవుడు ఆయన్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. కనుక నువ్వెంత తప్పులు చేసినా నువ్వు ఎదుటివాడు నాశనం అవ్వాలని నువ్వు ఎప్పుడు ప్రార్థన చేయొద్దు. ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. కనుక ఈరోజు నీకు ఎవరి మీద విరోధం ఉన్నా వారితో సమాధానం పడు, వారు మంచిగా ఉండాలని ప్రార్థన చేయి. తద్వారా వారిని మంచిగా చేయడమే కాక నీ జీవితాన్ని కూడా మంచిగా చేస్తాడు. ఇలాంటి జ్ఞానం కలిగే ప్రార్థన ఎప్పుడైతే మనం చేస్తామో ఆ దేవత దేవుడు వింటాడు, తద్వారా మనకి జవాబుని అందిస్తాడు. అలాంటి కృప నీకు నాకు కలుగును గాక. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్య, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన ప్రశస్తమైన నామమునకు వేలకొలది వందనం చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగో దేవా, నేను ఉదయకాల సమయంలో ప్రార్థించడానికి ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు ప్రభా. నేను నీ ప్రేమ నుండి మమ్మల్ని ఏ నరుడు నైనా వేరుపరచలేడని, దేవదూతులైనను సృష్టించిన ఏది కూడా నీ ప్రేమ నుండి మమ్మల్ని ఎడబాపవని రూఢిగా మీరు మాకు వాగ్దానం చేస్తున్నందుకు వందనాలు ప్రభా. ఈ వాగ్దానాన్ని బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాం ప్రభా. నరులెల్లా మమ్మల్ని తృణీకరించిన దేవుడు ప్రభా. అధికారులు కావచ్చు, అందరూ మమ్మల్ని తృణీకరిస్తున్నారేమో, తక్కువ వారుగా చూస్తున్నారేమో, కానీ నీ ప్రేమ మమ్మల్ని విడిచిపోలేదే. అవును ప్రభా, ఎవరైతే మమ్మల్ని తృణీకరిస్తున్నారో మా వ్యక్తిగత జీవితంలో మాతో పనిచేసే వాళ్ళు కావచ్చు, మాతో ఉద్యోగం చేసేవాళ్ళు కావచ్చు, మా ఇరుగు పొరుగు వారు కావచ్చు, బంధువులే కావచ్చు, నమ్మిన స్నేహితులే కావచ్చు ప్రభా, వారందరూ మమ్మల్ని తృణీకరిస్తున్నారేమో ప్రభా. నీవైతే తృణీకరించట్లేదు ప్రభా. అందుని బట్టి వందనాలు ప్రభా. ఇదిగోనైనా ఇంతవరకునైనా వేరే వాళ్ళు నైనా మాకు శత్రువులుగా భావించి ఎవరి నాశనం గురించైనా మేము ప్రార్థన చేసినట్లయితే అజ్ఞానంతో చేసిన ఆ ప్రార్థనను బట్టి ప్రభా మమ్మల్ని క్షమించు ప్రభా. థ్యాంక్ యూ లార్డ్. మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నావో లోకంలో ఉన్న ప్రతి నరుణ్ణి అంతగా ప్రేమిస్తున్నాను ఈ దినమున వాగ్దానం ద్వారా, వాక్యం ద్వారా మాట్లాడి ఉన్నావు ప్రభా. ఈ వాక్యమును నైనా మా హృదయంలో మీరు ముద్రించినందుకు వందనాలు. ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు ప్రభా. థ్యాంక్ యూ లార్డ్. మా జీవితాలను కట్టినందుకు వందనాలు. మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున మా మనవులను అడిగి పొందుకున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడేండునుగాక, ఆమేన్. గనుక ప్రియ కుమారుడు కుమార్తె, ఈ దినము నుంచి నీకు ఒక శుభవార్త. అందరూ తృణీకరించిన, నీ అత్తమామలు తృణీకరించిన, నిన్ను కట్టుకున్న భర్త కావచ్చు, బంధువులు కావచ్చు, మరుదులు కావచ్చు, ఎవరు నిన్ను తృణీకరించినా ఆ దేవత దేవుడు నిన్ను తృణీకరించట్లేదు. ఆ దేవుడు నిన్ను తృణీకరించట్లేదు. అలాగని నిన్ను తృణీకరిస్తున్న వారిని కూడా దేవుడు తృణీకరించట్లేదు. అందరినీ ప్రేమిస్తున్నాడు. కనుక మనం ప్రేమ కలిగి ఉందాం. యేసయ్య మనకి ఏదైతే ప్రేమ బోధలు చేశారో అట్టి రీతిగా అందరికీ ప్రేమను పంచుదాం. అందరినీ ప్రేమిస్తూ అందరినీ దేవునిలోకి నడిపిద్దాం. అలాంటి కృప నీకు నాకు, నీ తరమునకు నా తరమునకు సదాకాలము తోడేండునుగాక. ఇది నువ్వు బయటికి వెళ్తున్నా, నీవు లోపలికి వస్తున్నా, నీవు అందరినీ ప్రేమించుదువుగాక. నీవు ఎవరి దగ్గరికి అయితే వెళ్తున్నావో వారందరూ నిన్ను ప్రేమించుదురుగాక. ఇంతవరకు నేను ఎవరైతే శత్రువులుగా చూశారో, ఎందరైతే నిన్ను నాశనం కావాలని చూశారో వారందరూ ఈ దినం మొదలుకొని నిన్ను ప్రేమించుదురుగాక, నీకు లోబడుదురుగాక, నీ మాటను అంగీకరించుదురుగాక, నీ మాటకు విలువిచ్చుదురుగాక, నీ జీవితము విలువైనదిగా కట్టబడునుగాక, ఆకస్మిక మరణం లాగిపోనుగాక, నీ అప్పుల సమస్యలన్నీ తొలగిపోనుగాక. ఏదైతే అనారోగ్యం నీ శరీరం ఉందో యేసుక్రీస్తు నామమున అనారోగ్యం లయపరచబడునుగాక. నీకు ఆరోగ్యము కలుగునుగాక, జీవము కలుగునుగాక, నీ బిడ్డలు దీవించబడుదురుగాక. అందరికీ వందనాలు. షాలోమ్.